ఇప్పటికైనా కోడి పులుసు ఇస్తావా? ఒక్క నిమిషంలో తెస్తాను. కోడి పులుసు, కోడి పులుసు. అది నేను చెప్పడం ఎందుకు, తమ్ముడితోనే చెప్పిస్తాను. ఇదేంటి తమ్ముడు? కోడి. నువ్వు తింటుందేంటి? పులుసు. రెండు కలిపితే కోడి పులుసు. ఎస్. విన్నావుగా, మీ తమ్ముడు చెప్పాడు తను తింటుంది కోడి పులుసు అని. నాన్న, కోడి పులుసు. ఇది అన్యాయం, అక్రమం. కోడి పులుసు పెడతామని ఇలా కోడి బొమ్మని గోడ కంటిస్తారా చీప్గా? పులుసుతో అన్నం పెట్టి ఇదే కోడి పులుసు అంటారా? నేను ఒప్పుకోను, చీప్గా. నేనేం చెప్పానండి? కోడి పులుసు పెడతామన్నాను. కానీ కోడితో చేసిన పులుసు పెడతానన్నానా? అనలేదే. నువ్వు అనలేదమ్మాయి, మా అమ్మాయే అంది చీప్గా. మరి పెట్టింది కూడా మీ అమ్మాయే కదా. ఈ దిక్కుమాలిన పులుసు ట్రిక్ నీదేనా? అది కాదు డాడీ, అదేంటంటే. ఇక చాలే ఆపు, లేరా లే. ఎంచక్క మంచి స్టార్ హోటల్కి వెళ్తుంటే పులుసు పులుసు అని నా బుజ్జి కన్నకు ఆశ పెట్టి కోడి బొమ్మతో సరిపెడతావా చీప్గా? 7 ఏళ్లు కాపురం చేసేసరికి మీ అత్త పిసినరి బుద్ధులని నీకొచ్చాయా చీప్గా? కోడి పులుసు నాన్న. ఇంకా ఏం తింటావురా? పద వెళ్దాం. నాన్న, నాకు చికెన్ కావాలి. అదిగోనన్నా గోడకుంది, వెళ్ళి తిను. అలాగే ఆంటీ. కోడి. ఏంట్రా ఇది? ఆగరా, నా పరువు తీకరా చీప్గా. నాన్న గబ్బర్ సింగ్, మన ఇద్దరం 5 స్టార్ హోటల్కి వెళ్ళి నాటుకోడి పులుసు కాదురా, నాటుకోడి బిర్యానీ తిన్నాం చీప్గా. తొందరగా వెళ్దాంపా. అయ్యో డాడీ. అమ్మ మధు, అయ్యో 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 అయ్యో. చిన్న కోడి బొమ్మ అతకు పెట్టి 100 రూపాయలు మిగిల్చి పొదుపులో నా కోడలనిపించుకున్నావమ్మా. ఏయ్, ఊరికే తిని పర్సనాలిటీలు పెంచటం కాదు, మధుని చూసి నేర్చుకోండి. ఆ కన్నెందుకే అలా ఉంది, కొంచెం చిన్న చెయ్యి. అయ్యో మధు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకో. నన్ను రెచ్చగొట్టుండకపోతే మీ డాడీ తమ్ముడు కనీసం కడుపు కింద తినేలేవాళ్ళు. రెచ్చగొట్టి మరీ తినకుండా చేసావు. ఈ పాప నీదే.
అమ్మా వస్తున్నా. మా డాడీని తిండి తిన్నకుండా చేస్తావా? చెప్తాను. దీనికి 10 రెట్లు నువ్వు బాధపడేలా చెయ్యకపోతే నా పేరు లతే కాదు. రేయ్ రేయ్ సుబ్బా, అమ్మా ఏంట్రా ఇంతసేపు నీళ్లు పోస్తున్నావు? తొందరగా పోసి వేరే పని చూడు. అలాగే అమ్మా, పోస్తున్నానమ్మా. అత్తయ్య గారు, చెప్పు. ఈ అన్యాయం నేను భరించలేకపోతున్నాను. ఆ? ఏం అన్యాయం? ఎవరు చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు వివరంగా చెప్తావా? ఆ మధు మిమ్మల్ని మోసం చేస్తుంది అత్తయ్య. ఆ? మధా? నన్నా? నన్ను మోసం చేస్తుందా? రాత్రి కలేమన్నా వచ్చిందా? నాకు తెలుసు ఈ మట్టి బుర్ర మన మాట నమ్మదని. ఏంటంటే అదే అత్తయ్య గారు, అక్క చెప్పేది నిజం. మధు మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసి ఆడిస్తుంది అత్తయ్య గారు. పెద్ద పిసినర్ దానిలాగా మీ ముందు నటిస్తుంది అత్తయ్య గారు. మీరు లేనప్పుడు విచ్చలవిడిగా డబ్బులు దుబారా చేసేస్తుంది. అలానే మీరు చెప్తే నేను నమ్మాలా? మధుని నేను ప్రేమగా చూసుకుంటున్నానన్న కోపంతో అసూయతో చెప్తున్నారని నేనెందుకు అనుకోకూడదు? అయ్యో, తన మీద మాకెందుకు అసూయ అత్తయ్య? తను మా చెల్లెలు. కాకపోతే దేవతలాంటి మిమ్మల్ని చీట్ చేస్తుందని మా బాధంతా. మా మాటల మీద నమ్మకం లేకపోతే మధు నిజంగా పిస్నారిగా మారిందా లేక మారినట్టు నటిస్తుందా అని పరీక్షించండి. అసలు నిజం బయటపడుతుంది. అవునత్తయ్య, మీరు మధుని పరీక్షిస్తే కాని మేము నిజాయితీగా ఉన్నామో మధు నిజాయితీగా ఉందో మీకు తెలుస్తుంది. సరే, మీరింతగా ఏడుస్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను. ఆలోచించడం కాదు, వెంటనే పరీక్షించాలి. అబ్బబ్బబ్బబ్బా, వదిలేట్టు లేరుగా. సర్లే, మధు మీద అనుమానంతో కాకపోయినా మీరు తన మీద వేసిన నిందలు నిజం కాదని నిరూపించడానికైనా పరీక్షిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య గారు. పరీక్షించాక మీకే అర్థమవుతుంది మధు గురించి మేము చెప్పినవని నిజాలు అని. అనసూయమ్మ గారు మాట్లాడండి. హలో. నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా? నమస్కారం అమ్మా, బాగానే ఉన్నావు. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. అవును, ఏమిటి ఉన్నట్టుండి ఫోన్ చేశారు? ఏదైనా విశేషమా? అవును, విశేషమే మాస్టర్ గారు. రేపు మీరు సుమతి గారు మా ఇంటికి వస్తున్నారు. అదే విశేషం. మేము మీ ఇంటికి రావడమా? ఎందుకు తల్లి? మా మధు ఏమన్నా గొడవ పడిందా? ఏమన్నా పొరపాటు చేసిందా? అయ్యయ్యో, మా బంగారు తల్లి అలాంటి పనులు ఎందుకు చేస్తుంది మాస్టర్ గారు? పెళ్ళయిన తర్వాత మీరింతవరకు మా ఇంట్లో చేయి కడగలేదు, వియ్యపు వారికి కూడా భోజనం పెట్టలేదని నలుగురు అనుకుంటారు. కాబట్టి మీ దంపతులిద్దరూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్ము ఆనందింపచెయ్య ప్రార్థన. ఇట్లు వియ్యపురాలు కైకాల అనసూయాదేవి. మీరు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా వస్తారనే ఆశిస్తున్నాను. వస్తారు కదూ? మీరెంత అభిమానంతో ఆహ్వానించాక రాకుండా ఎలా ఉంటామమ్మా? తప్పకుండా వస్తాం. చాలా సంతోషం. మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఉంటానండి. మంచిదమ్మా, నమస్కారం. ఏంటండి? ఏంటంట?
అనసూయ గారు రేపు మనల్ని భోజనానికి రమ్మంటున్నారు. మనమేమో ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. మరి అనసూయ గారింటికి భోజనానికి ఎలా వెళ్తాం? విందుకెళ్ళినంత మాత్రాన తిని తీరాలన్న నిబంధన ఏమన్నా ఉందా? పిలిచారు కాబట్టి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. లేదంటే బాధపడతారు. సరేలే, వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మనం ఉపవాసం గురించి చెబుదాం. కాదంటే పండు పొలమో తిందాం. అలాగేనండి. హ, పద. పదండి. హా, మీరిద్దరూ చెప్పినట్టే మధుని పరీక్షించడం కోసం ఆమె తల్లిదండ్రుల్ని పిలిపిస్తున్నాను. మీ నాన్న కోడి బొమ్మ చూపించినట్టు వాళ్ళ నాన్న కూడా చూపించిందనుకో, ఆమె పిసినారి సంఘంలో పర్మనెంట్ గా మెంబర్ అయినట్టే. లేదంటే నన్ను చీట్ చేయడానికి నా ముందు నటించినట్టే. మ్మ్. రేపు మీరే చూస్తారు కదా అత్తయ్య గారు, ఆ మధు వాళ్ళ అమ్మా నాన్నల కోసం ఎన్ని వంటలు చేస్తుందో. సరే సరే, ముందు మీరెళ్ళండి. పద. ఉండండి. ఎందుకు నమస్కారం అమ్మా. అయ్యో, నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్కారం అండి. రండి రండి రండి. రండి రండి. బాగున్నారా మోయ? ఇప్పుడుంటుంది అసలైన సినిమా. అమ్మా బాబుకి తిండి పెడుతుందా లేకపోతే ఖాళీ కడుపుతో పంపుతుందో చూద్దాం. వాళ్ళ నాన్న అంటే మధుకి ప్రాణం. అత్తయ్య గారితో గొడవైనా పెట్టుకుంటుంది కానీ భోజనం పెట్టకుండా పంపదు. పెట్టిందో చొచ్చింది. పద పద పద. పద. రండి, కూర్చోండి. కూర్చోండి మోయ. మధు, అమ్మా మధు, వస్తున్నాను అత్తయ్య గారు. ఒకసారి రామ్మా. ఎవరొచ్చారో చూడు. కూర్చోండి. ఎలా ఉన్నారు నాన్నగారు? బాగున్నావమ్మా. బాగున్నామ్మా. నేను కూర్చో బాగున్నాను. కూర్చో. ఎప్పుడు ఫోన్ చేసి వచ్చేవారు కదా, మీరు ఇప్పుడేంటి సడన్ గా వచ్చేసారు? ఓ, నాకు సర్ప్రైజ్ ఇద్దామనా? నేనే రమ్మని ఫోన్ చేశానమ్మా. ఎందుకు అత్తయ్య గారు? అంటే మీ పెళ్ళయ్యాక మా వియ్యంకుల వారికి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేదు కదమ్మా. అందుకే ఈ రోజు రకరకాల వంటలతో తృప్తిగా భోజనం పెడదామని. ఓకే, మీరెందుకు పిలిచారో నాకిప్పుడు అర్థమైంది. ఇస్తా. మీకు మీ ఇద్దరి కోడళ్ళకి దిమ్మ తిరిగే డోస్ నేనిస్తా. ఇంకెందుకు లేటు? వెళ్ళి పిండి వంటలు, పాయసాలు, పప్పు అప్పడాలు, స్వీట్లు, హాట్లు, పులిహోర, దద్దోజనాలు రెడీ చేయి మధు. ఖర్చు ఎంతైనా పర్వాలేదమ్మా. మా వియ్యంకుల వారికి మర్యాదలు ఘనంగా జరగాలి. అయ్యో, కుదరదు అత్తయ్య గారు. ఏంటమ్మా అంత మాట అనేసావు? వచ్చింది మీ అమ్మా నాన్న, వాళ్ళకి భోజనం పెట్టడానికి కుదరకపోవడం ఏంటి? అంటే నేను కుదరదు అన్నది వాళ్ళకి అన్నం పెట్టడానికి కాదు అత్తయ్య గారు. ఆ, ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా, ఆ, వండడానికి కుదరదు అన్నాను. ఆ, ఆ, ఆ? అది కాదమ్మా, మరి ఇంటికొచ్చిన అతిథులకి ఏం పెట్టి పంపిస్తావు? అలా వెళ్తే నా వియ్యంకుల వారి ముందు నా పరువు ఏమైపోవాలమ్మా? గ్యాస్ అయిపోతే ఏమైంది? హోటల్ నుంచి పార్సల్ తెప్పిద్దాం. అయ్యో, మా నాన్నగారు మడిగట్టుకుని వండిన భోజనం తప్ప హోటల్ భోజనం చెయ్యరు కదా నాన్నగారు. అవును బాబు, పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి ఇంట్లో మీ అత్తయ్య చేతి వంట తప్ప మరెక్కడా భోజనం చేయలేదు. అయ్యో రామా,
మరిప్పుడు మీరు తినడానికి ఏం పెట్టాలండి? మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు. మీ మాట పోకుండా వాళ్ళ ఆకలితో వెళ్ళకుండా మనకి 5 రూపాయలు ఖర్చు మించకుండా అది వాళ్ళకి భోజనం పెట్టే బాధ్యత నాది. ఇప్పుడే వస్తాను. అవి ఏంలే. తీసుకోండి. తీసుకోండి నాన్నగారు. తీసుకోండి. ఏమీ అనుకోద్దు నాన్నగారు. ఈరోజు మేమిచ్చే ఆతిథ్యం ఇదే. ఇదే పులిహోర, దద్దోజనం, పాయసం, పరమన్నం అనుకోండి. దాందే ఉందిలే అమ్మా. ప్రేమతో పెట్టింది పిడికెడైనా పంచభక్ష పరమాణాలతో సమానం. మేం వచ్చింది కూడా అనసూయ గారు అభిమానంతో పిలిచారన్న కారణంతో తప్ప మీరిచ్చే ఆతిథ్యం కోసం కాదమ్మా. వెళదాం అమ్మా. ఆ, మీరు రమ్మన్నారు, వచ్చాం, అందరినీ చూసాం. ఆ, మరి మాకు వేరే పని ఉంది, బయలుదేరతాం. మంచిది మాస్టర్ గారు. తల్లి, ఈ నాన్నగారు పళ్ళు ఉంచమ్మా. సరే వెళ్ళిస్తామమ్మా. సరేనమ్మా. వస్తాం తల్లి. అలాగే నాన్నగారు. అయ్యో నా తల్లి, నా తల్లి, సూపర్ అమ్మా. ఏంటి నాన్నగారు మీరు అనేది? అవునమ్మా, మీ అత్తగారు మమ్మల్ని భోజనానికి పిలిచారు. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం, ఆల్రెడీ బయలుదేరాం. అయినా ఈవేళ మేము ఉపవాసం కదమ్మా, ప్రసాదం తప్ప మరి ఏమీ తీసుకోం. చాలా శుభవార్త చెప్పారు నాన్నగారు. సరే రండి, మీకోసం నేను ప్రసాదం సిద్ధం చేస్తాను. కాకపోతే నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా వినండి. కాకపోతే ఇక్కడ జరిగేది ఏది మీరు పట్టించుకోకండి నాన్నగారు. అలాగే తల్లి, అలాగే ఉంటాం. అసలు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు అత్తయ్య గారు. అయ్యో ఏంటమ్మా అది? ఇప్పుడు మా అమ్మని నాన్నగారిని భోజనానికి ఎందుకు పిలిచారు? ఆ, చూడండి, అటుకులకి 5 రూపాయలు ఖర్చు అయింది. ఇంకెప్పుడు నాకు తెలియకుండా పిలవకండి. ఆ, అలాగే అమ్మా. అయినా మా నాన్నగారు తెచ్చిన పళ్ళు మనకి లాభమే అత్తయ్య గారు. లోపల పెట్టేస్తాను. తప్పకుండా అక్కలు. అమ్మా, ఆ, పొదుపులో అది నేను మించిపోయిందమ్మా. ప్రాణం పోసిన తల్లిదండ్రులకే అటుకులతో సరిపెట్టేసింది. అవును నాన్న, ఇది కళ నిజమా అనిపిస్తోంది. ఆ, ఆ, నిజమే. ఏయ్, ఏదో నిజాలు నిరూపిస్తానన్నావే, ఏమైందే? అది అత్తయ్య గారు. ఆ, ఇప్పటికైనా తెలుసుకోండి, మధు పూర్తిగా మన మనిషి అయిపోయింది. ఇంకోసారి అదే ఇదే అన్నారో కోళ్ళు విరగొట్టేస్తాను ఇద్దరికి. వెళ్ళండి. ఆ, ఆ, నువ్వేంట్రా? వెళ్ళ. ఆ. అమ్మ మధు, ఆ, వెళ్ళు.
ఎక్కడో కొడుతోంది. చిచి, నా మీద నాకే అసహ్యం వేస్తోంది. తన చేతిలో ఓడిపోయి బతకడం కంటే చావడం మేలనిపిస్తోంది. నువ్వు చావలేవక్కా. ఏ ఎందుకు చావలేను? పక్కింటి బావిలో నీళ్లు లేవంట. నోర్మయ్, నా బాధ నీకు కామెడీ అయిపోయిందే. నీ మంచిగా చెప్పాను. నీళ్లు లేకుండా దూకితే కాళ్ళు విరిగిపోతాయి కదా. చంపుతాను. వదినా, ఏంటి ఎదురు చిరాగ్గా ఉన్నారు? చెప్పిన ప్రయోజనం ఏముందిలే నాయనా. నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? ఎంత మాట అన్నావు వదినా. ఈ చైతు, నీ మరిది చైతు ఆర్చలేడు తీర్చలేడు అనుకుంటున్నావా? అసలు ప్రాబ్లం ఏంటో అది చెప్పు. ఏదైతే ఏంటిలే చైతు, వదిలే, నీ వల్ల కాదులే. నో 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 నో, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి. ఆ సమస్యను నేను సాల్వ్ చేయాలి. చెప్పు, మీ బాధ కారణం ఎవరు?